చెప్పలేదు కదా ఆయన కూడా. గతంలో వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు కూడా, ఏది రాంబాబు గారి విషయం అవ్వచ్చు, ఇట్లా గోరంట్ల మాధవ్ గారి విషయం అవ్వచ్చు, అవంతి గారి విషయం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అది మితిమీరి అసెంబ్లీ సాక్షిగా, నేను ఇది కూటమా అంటే జనసేన వాళ్ళు అన్నారా టీడీపీ వాళ్ళు అన్నారా అట్లా అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళని ఇరుకుని పెట్టడానికి ప్రతిపక్షంగా మాట్లాడటము, దీన్ని అగ్రెసివ్ గా తీసుకెళ్లటము, ప్రజల మద్దతు, మహిళా ఓట్ల దండుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు చేయటం వరకు యాజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నేనైతే ఓకే వాళ్ళ స్ట్రాటజీ ఏదనుకుంటా. కానీ ఈ కూటమిలో జనసేన ఎంత నిబద్ధతతో టీడీపీ పక్షాన ఉందో, కానీ టీడీపీ అంతే నిబద్ధతతో జనసేనతో కూడా ఉందా అంటే లేదని మాత్రం చాలా స్పష్టంగా జనసేన నాయకుల నుంచి కానివ్వండి, జనసేన కార్యకర్తల నుంచి కానివ్వండి మనం చూస్తున్న ఇన్సిడెంట్స్, ఒక శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ అవ్వచ్చు, బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఎపిసోడ్ అవ్వచ్చు, లేదు అంటే కాశీనాయనలో ఫారెస్ట్ వాళ్ళు అక్కడ కొంత డ్యామేజ్ జరిగింది, ఏది కాశీనాయన టెంపుల్ కి డ్యామేజ్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆ శాఖ ఆయన దగ్గర ఉందని. ఆయన ఏం తెలిసి పంపించి ఇంటెన్షనల్ గా చేయరు కదా, కానీ దాన్ని వెళ్ళి కవర్ చేసి దీన్ని నేను రీఎస్టాబ్లిష్ చేస్తాను నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లకుండా లోకేష్ గారు వెళ్ళి అడ్రస్ చేస్తారు. సో ఇవన్నీ ఎలా ఉంది అంటే జనసేన ఎంత కమిటెడ్ గా కూటమి తరపున ఉందో అంతే కమిటెడ్ గా టీడీపీ అయితే లేదు అనేది పలు సందర్భాల్లో కనబడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు అరవ శ్రీధర్ గారి ఎపిసోడే మళ్ళీ వద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఆదిమూలం గారి విషయం అవ్వచ్చు, సంధ్యారాణి గారి పిఏ విషయం అవ్వచ్చు, అంటే టీడీపీకి అనుకూలమైన మీడియాలో దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేసి చూపించారు. ఈ రోజున అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్ ని నిన్నటి రోజున మహాన్యూస్ లో ఎలా చూపిస్తారు, ఆ లెటర్ రిలీజ్ చేశారా అంటే ఆయనకు ముందే తెలుసా, తెలిసి కూడా డ్యామేజ్ జరిగిందా అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్లు రాజకీయం కోసం చేయటం కొంతమేర వాళ్ళ రాజకీయ ధర్మం అనిపించిద్దేమో కానీ వాళ్ళకి కూటమిలో అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఓట్లు వేయించుకొని అధికారాన్ని చలాయిస్తున్న వాళ్ళు పదే ప్రతి ఇన్సిడెంట్ లోనూ జనసేనని ఏదో విధంగా హ్యూమిలేట్ చేయాలి, జనసేనని ఏదో విధంగా వాళ్ళని తగ్గించి చూపించాలని వ్యవహరిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న కమిట్మెంట్ అవతల సైడ్ లేనప్పుడు ముందు రోజుల్లో డెఫినెట్లీ ఇష్యూస్ అవుతాయి. ఇందాక ప్యానలిస్టులు అదే కదా అడుగుతున్నారు, కింద స్థాయిలో కూడా ఏదన్నా ఇబ్బందులు జరుగుతున్నా కూడా ఇమీడియట్ గా విచారణ కమిటీలు అన్ని వెయ్యాలి, చూడాలి అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ కోటా వినోద్ గారు ప్రెసిడెంట్ నిన్న చూడండి టీడీపీ మీడియాలోనే కదా టార్గెట్ చేసి పవన్ గారిని టార్గెట్ చేసింది వాళ్లే కదా. సో ఇది నా కంక్లూజన్ సార్. కూటమిలో ఇద్దరి మధ్య ఒకళ్ళకు ఉన్న కమిట్మెంట్ రెండో వాళ్ళకి లేదు అనేది మాత్రం చాలా క్లియర్ కనబడుతుంది. ఓకే రజనీ గారు కంక్లూజన్. సార్ ఏదైతే ఒక గొప్ప అవకాశం సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిందో అతనికి చాలా నిబద్ధతగా పనిచేసి ఉండాల్సింది సార్. కానీ ఇంత సమయాన్ని వెచ్చించి ఆవిడతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది అతని తప్పు అంటే నాకు అర్థం కాలేదు సార్. చుట్టుపక్కల ఉండేటటువంటి పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు చాలా మంది జనసేనకి సంబంధించిన సీనియర్స్, ఇది ఒక అర్ధరాత్రికి జరిగింది కాదు కాబట్టి, ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి పార్టీ అధిష్టానానికి ఎందుకు కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఉండలేదు, అప్పటి నుంచి రెక్టిఫై చేస్తే ఈ తప్పు జరగకుండా ఉండిద్ది కదా. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు ఎవరు పిల్లల్ని అడగరు, తల్లిదండ్రులను అడుగుతారు, ఏమయ్యా ఇలా పెంచినారా ఇలా చేసినారా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ ఇన్ఛార్జీలందరినీ పిలిపించి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇది మీ దృష్టిలో ఉందా, ఆవిడ అన్ని చోట్ల అతనితో కలిసి ట్రావెల్ చేస్తుందట కదా, మీకు ఎలిగేషన్ వచ్చి డౌట్ వచ్చిందా, అక్కడికి తీసుకువెళ్తుందని, లేకపోతే అర్ధరాత్రులు వస్తుందని వాళ్ళ తల్లి కూడా స్టేట్మెంట్ ఇస్తుంది కదా. మరి ఏం చేస్తున్నారు మీరు చేసే పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరో, లేకపోతే ఇంత కష్టపడి ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా తీసుకెళ్దామన్న తపనంతో నాకు చెడ్డ పేరో వస్తుందని ఈ రోజు ఆయన ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేస్తారేమో సార్. కానీ ఇక్కడ సార్ చెప్తున్నట్టుగా 100 కోట్ల స్కామ్ ఉందని పోలవరం ఎమ్మెల్యేని బయటకు పెట్టినటువంటి టీడీపీ సీనియర్ నేత గాని, ఉంగుటూరు ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు కోట్లు దొబ్బితింటున్నాడని టీవీ5 లో వచ్చిన కథనాలు కానీ, సీనియర్ నాయకుడైనటువంటి పంత నానాజీ గారి మీద పడినటువంటి ఎలిగేషన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, జనసేనలో ఉండే 21 ఎమ్మెల్యేలో ఆల్మోస్ట్ ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన మీడియాలో కథనాలతో చిత్రీకరించారు. ప్రత్యేకించి నాకు అర్థం కాలేదు, జనసేనని డ్యామేజ్ చేయాలని అనుకుంటున్న వారు శత్రువులా మిత్రులా కాలకేయులా కట్టప్పలా అని తెలియని పరిస్థితి సార్. ఓకే, అంటే మీడియా కథనాలు గురించి వద్దులండి,
ఈ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి రజనీ గారు. అంటే ఇప్పుడు చూస్తా ఉన్నాగా ఎవరికి ఎవరు నచ్చినట్టు ఎవరి భావాజాలం ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ కథనాలు వద్దు, ఈ కథనాల మీద కాకుండా ఈ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి రజనీ గారు. సార్ ఈ అంశమైనప్పటికీ ఏ అంశమైనప్పటికీ ప్రత్యేకంగా జనసేనని టార్గెట్ చేసినారు. ఇతను